హాయ్ అందరికీ, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. దీపం, దీన్ని వెలిగించాలంటే ఎవరి అవసరం ఉంటుంది? దివ్వె, నెయ్యి, ఒత్తి అంతే కాదు. దీన్ని వెలిగించాలంటే వాయువు అవసరం కూడా ఉంటుంది. వాయువు కేవలం మనకు ప్రాణశ్వాసగా మాత్రమే ఉండదు. వాయువు అగ్నిని వెలిగించడంలో కూడా మనకు సహాయం చేస్తుంది. ఇప్పుడు చూడండి, చూసారా? ఏ వాయువు అయితే దీన్ని వెలిగించిందో అదే వాయువు దీన్ని ఆర్పేసింది. కేవలం వాయువు యొక్క స్థితి అధికంగా ఉంది అంతే. అంటే దాని అర్థం ప్రతి భావనకి, ప్రతి పద్ధతికి ఒక పరిమితి అనేది ఉంటుంది. దాన్ని దాటాల్సిన అవసరం లేదు. ఎల్లప్పుడూ దాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం ఎవరినైతే ప్రేమిస్తామో వారికి మనం సహాయం చేస్తూ 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 వారిని బలహీనులు చేసేస్తాం. అది ఎప్పటికీ జరగకూడదు. ఎవరినైతే మనం ప్రేమిస్తామో, మీరు ఎవరినైతే ప్రేమిస్తారో వారికి మీరు ఎంత సహాయం చేయాలంటే అది వారికి ప్రేరణ కావాలి. లేదంటే అది సహాయం అవ్వదు, వారికి అది అలవాటుగా మారిపోతుంది. రాధాకృష్ణ.